హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మన ఇంట్లో కంపోస్ట్ ఎలా చేసుకోవాలో హోమ్ కంపోస్ట్ నేను చూపిస్తాను. కిచెన్ వేస్ట్ తోటి కానీ మన ఫ్రూట్స్ పీల్స్ తోటి కానీ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి ప్లస్ డ్రై వేస్ట్ తోటి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న దాంట్లో దీని ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇది చూడండి, నా ఇంట్లో ఉన్న టబ్ ఇది. ఈ టబ్కు అన్ని రంధ్రాలు పెట్టేసిన, చుట్టూరా పెట్టేసి అడుగు భాగంలో కూడా ఒక 3 రంధ్రాలు 3 పెట్టేసిన తర్వాత అడుగు నుంచి, ఎందుకంటే మనము దాంట్లో ఏదైనా లిక్విడ్ ఫామ్ అయితే అడుగు నుంచి వచ్చేస్తుంది. అలా నేను చూడండి, ఇది నాకు కంపోస్ట్ బాక్స్, నాకు కంపోస్ట్ బీన్ ఉంది. ఇది నేను దీంట్లో తయారు చేస్తున్నాను అన్నమాట. చూడండి, ఫస్ట్గా నేను దీని లోపల అడుగు భాగంలో నాకు ఒక లేయరు, నేను నా దగ్గర ఉన్నటువంటి పాత కంపోస్ట్ కానీ మీ దగ్గర ఉన్నటువంటి వర్మి కంపోస్ట్ కానీ వేయవచ్చు. నా దగ్గర ఉన్న పాత కంపోస్ట్ మాత్రం నేను అడుగున వేసాను అన్నమాట. వేసేసి దానిపై నుంచి నేను డ్రై వేస్ట్ మొత్తం వేసాను అన్నమాట. దానిపై నుంచి ఎంత మినిమం ఒక 4-5 ఇంచెస్ దాకా మీరు డ్రై వేస్ట్ వేసుకోవచ్చు. ఇలా వేసి దాన్ని ఒక లేయర్ వేసుకోవచ్చు. ఈ లేయర్ వేసుకున్న తర్వాత మనము మన ఇంట్లో మిగిలినటువంటి కిచెన్ వేస్ట్ ప్లస్ మన ఫ్రూట్స్ ఫీల్స్ కానీ ఇవన్నీ పక్కకు జమ చేసి పెట్టుకొని ఏం చేశానంటే, ఫస్ట్గా ఇవి తీసుకొని ఒక లేయర్ వేసాను అనమాట. ఈ లేయర్ వేసి ఏం చేశానంటే, వీటిపై నుంచి లైట్గా జస్ట్ ఒక దోసెడంతా నేను వర్మి కంపోస్టు కానీ మీ ఇంట్లో చేసుకున్న పాత కంపోస్ట్ కానీ దానిపైనుంచి చల్లాలి. అలా చల్లిన తర్వాత ఏం చేయాలంటే, ఆ పైనుంచి మళ్ళీ డ్రై వేస్ట్ నింపేసేయాలి. ఆ పైనుంచి ఇలా నింపేసిన తర్వాత దీనికి ఇలా నింపేసి వాటిపై నుంచి ఒక మళ్ళీ అదే చెప్పాను కదా, ఒక 4-5 ఇంచెస్ డ్రై వేస్ట్ వేయాలి. వేసినాక మళ్ళీ ఒక లేయరు కిచెన్ వేస్ట్ వేయాలి. వేసేసి మళ్ళీ ఆ పైనుంచి మళ్ళీ కొద్దిగా కంపోస్ట్ చల్లండి. దానిపైన చల్లేసి వాటిపై నుంచి మళ్ళీ డ్రై వేస్ట్ వేయండి. ఇలా చూడండి, నేను వీటిపై నుంచి డ్రై వేస్ట్ వేసి, మీకు అవకాశం ఉంటే దాని పుల్లటి మజ్జిగ వాటిపై నుంచి చల్లండి ఒక లేయర్ పైన. మళ్ళీ ఆ పైనుంచి మీరు మళ్ళీ ఒక లేయరు మళ్ళా కిచెన్ వేస్ట్ వేయచ్చు. మళ్ళీ ఆ పైనుంచి డ్రై వేస్ట్, కిచెన్ వేస్ట్ పైన కొంచెం కంపోస్ట్ చల్లేసి ఆ పైనుంచి డ్రై వేస్ట్ వేయచ్చు. డ్రై వేస్ట్ ఇలా వేసిన తర్వాత నేను మజ్జిగ మొత్తం పైన చల్లను. మరి ఎక్కువ కాకుండా లైట్గా చల్లండి. మరి ఎక్కువ అయితే మళ్ళీ లిక్విడ్ అంతా కిందికి వస్తుంది. మళ్ళీ అది మనం కలెక్ట్ చేసుకోవాలి. నా ట్యాప్ ద్వారా వస్తుంది నాకు. ఇలా వచ్చిన తర్వాత నేను ఫైనల్గా అన్నీ ఒక 3 లేయర్స్ వేసాను అనమాట. 3 నుంచి 4 లేయర్స్ దాకా వేసాను. వేసిన తర్వాత ఆ పైనుంచి నా దగ్గర ఉన్నట్టు ఏ మట్టి అయినా మీ దగ్గర ఉన్న మట్టి పైనుంచి కప్పేయచ్చు. కప్పేసి పైనుంచి నేను పుల్లటి మజ్జిగ మళ్ళీ చల్లాను అనమాట. చల్లేసి దాన్ని కప్పి పెట్టాను అనమాట. ఇలా వేసిన తర్వాత పుల్లటి మజ్జిగ వేసేసి దాని మీద మీరు ఒక స్టిక్కర్ వేసి పెట్టుకోండి. ఏదైనా ఒక దాని మీద డేట్ రాసి పెట్టుకుంటే మీకు ఆఫ్టర్ 3 మంత్స్ ఇలాంటి కంపోస్ట్ తయారవుతుంది. నేను ఆల్రెడీ ఇంకో బీన్లో తయారు చేసి పెట్టాను అనమాట. నా దగ్గర డ్రై వేస్ట్ తోటి చేసిందే ఇదంతా. మీకు ఇది బ్లాక్ గోల్డ్ కంపోస్ట్. ఇది చాలా బలమైనది. ఇది మనం మొక్కలకు చాలా హెల్దీగా ఉంటుంది. అలాగే మీకు కనుక నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.